నమస్తే రైతన్నలు, వెల్కమ్ టు సేవ్ ఫార్మర్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో అయితే ఈరోజు వరంగల్ ఎనమాల మార్కెట్లోని వ్యవసాయ ధరల గురించి చెప్పబోతున్నాను. మీరు కనుక ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో రైతులకు సంబంధించిన పంటలు, అలాగే రైతులకు ఉపయోగపడే వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, ల్యాండ్ డీటెయిల్స్, అలాగే మార్కెట్ రేట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. మీరు కనుక ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చండి. ఈరోజు తేదీ వచ్చేసి 12వ తారీఖు 1వ నెల 2024 వరంగల్ ఎనమాల మార్కెట్లోని వ్యవసాయ ధరలు. ఇవాళ వరంగల్ ఎనమాల మార్కెట్లో ఏసీ ధరలు అయితే లేవండి. ఏసీ రాలే మిర్చి. ఇది ఎంత నాన్ ఏసీ కొత్తదండి. కొత్త తేజ 20,500 రూపాయలుగా ఉందండి గరిష్టంగా. అలాగే కొత్త 341 మిర్చి 16,000 రూపాయల వరకు ఉంది గరిష్టంగా. అలాగే వండర్ హార్ట్ అండి. వండర్ హార్ట్ కొత్తది 19,000 వరకు ఉంది గరిష్టంగా. మార్కెట్ అయితే చాలా స్లో ఉందండి. రోజు రోజుకు ధరలు తగ్గుతున్నాయి. అలాగే డీడీ రకం మిర్చి అండి గరిష్టంగా 15,000 రూపాయలుగా ఉందండి డీడీ రకము. అలాగే 5531 మిర్చి అండి. 5531 కొత్త మిర్చి 13,500 రూపాయలుగా ఉంది గరిష్టంగా. అలాగే 2043 బ్యాడ్గి మిర్చి అండి. 2043 బ్యాడ్గి మిర్చి అయితే 22,000 రూపాయలుగా ఉంది గరిష్టంగా ఇవాళ. ఇక ఎల్లో మిర్చి మార్కెట్కి అయితే రాలేదండి. టమాటో మిర్చి కూడా మార్కెట్కి రాలేదు. ఇక పత్తి ఇవాళ వరంగల్ ఎనమాల మార్కెట్లో 6,510 రూపాయలుగా ఉంది గరిష్టంగా పత్తి. అలాగే మక్కలు అండి. మక్కలు ఇవాళ 2,430 రూపాయలుగా ఉంది మక్కలు. ఇక పల్లికాయ పచ్చిది ఇవాళ వరంగల్ ఎనమాల మార్కెట్లో 4,600 రూపాయలుగా ఉంది గరిష్టంగా పల్లికాయ పచ్చిది. అలాగే పల్లికాయ ఎండిందండి. పల్లికాయ ఎండింది ఇవాళ 7,500 రూపాయలుగా ఉంది వరంగల్ ఎనమాల మార్కెట్లో గరిష్టంగా. అలాగే పసుపు దేశవాళీ కానీ హైబ్రిడ్ కానీ అయితే మార్కెట్కి రాలేదు. రైతు సోదరులకు గమనిక అండి. రేపు శనివారము అలాగే ఆదివారము వారాంతపు సెలవు కారణంగా 2 రోజులు మార్కెట్ బంద్. అలాగే సోమవారము సంక్రాంతి, అలాగే మంగళవారము కనుమ సందర్భంగా ఈ 2 రోజులు కూడా మార్కెట్ బంద్ ఉందండి. వరుసగా 4 రోజులు అయితే మార్కెట్కి సెలవు వస్తుంది. ఓకే అండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన